ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఖమ్మం, పార్కల్, నర్సంపేట్, పెద్దపల్లి, కరీంనగర్, ఎనుకునూరు, చొప్పదండి, చార్ల, బుర్గంపాడు, ఆదుని, పిట్లం, ఆదిలాబాద్, వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు, పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి రైతులను. థ్యాంక్ యూ. ముందుగా ఖమ్మం మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా పలికింది. పార్కల్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,510 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,520 రూపాయలుగా ఉన్నది. నర్సంపేట్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,640 రూపాయలుగా పలికింది. పెద్దపల్లి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,811 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,712 రూపాయలుగా ఉన్నది. కరీంనగర్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,157 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,381 రూపాయలుగా ఉన్నది. ఎనుకునూరు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,400 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా ఉన్నది. చొప్పదండి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,200 ఉన్నది. చరళ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,000 ఉన్నది. బుర్గంపాడు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,800 పలికింది. ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 4,447 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,250 రూపాయలుగా ఉన్నది. ఆదిలాబాద్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,044 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,700 పలికింది. పిట్లం మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 7,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,000 పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న మన తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం అయితే పత్తి ధరలు చాలా వరకు అయితే డౌన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం అయితే చాలా వరకు అయితే 7,000 క్రాస్ అయ్యి ఉండేది. 8,000, 8,500, 9,000గా అమ్ముకున్నారు. ఈ సంవత్సరం అయితే అలాంటి పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. సో రానున్న రోజులు ధరలు పెరిగే అవకాశం అని చూద్దాం. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.